ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లంపల్లి అంజీ అన్నారు. హైదరాబాద్లోని విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించి ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అదనంగా 120 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. బీసీల హామీలు అమలు కాని పక్షంలో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జా కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేముల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెంచాలి మెచ్చాలి 875 నుంచి 2500కు వేపటి వి వాంట్ జస్టిస్ టైగర్ కిషన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విశ్వవిద్యాలయాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిల్లపల్లి అంజీ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి, ఐఐఎం తదితర సెంట్రల్ జాతీయ స్థాయిలో యూనివర్సిటీలో సుమారు 200 యూనివర్సిటీలో విద్యార్థులకి బీసీలకి స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హర్షణీయం. కానీ ఇది అమలులో తొందరలో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మార్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు పోరాట ఫలితంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ ఒప్పుకుంది. హర్షణీయం వ్యక్తం చేసుకుంటూ రెండోది, ఈరోజు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఐఐటి, ఐఐఎం 10,000 మంది విద్యార్థులు లబ్ధి పొందితే ఈరోజు ఈ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు బీసీలకు పూర్తి ఫీజులు ఇస్తే లక్షలాది మంది విద్యార్థులు ఈ లబ్ధి పొందుతారు. బీసీలకు మేలు జరుగుతుందని చెప్పి చిన్న చిన్న కులాలకు కూడా మేలు జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇంజనీరింగ్ కాలేజీలలో రిజర్వేషన్స్ ఉండేది. ఆర్ కృష్ణన్న గారి పోరాటం ఫలితంగా 82లో రిజర్వేషన్లు పెట్టిరు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ యూనివర్సిటీలుగా, ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలుగా మారగానే గురునానక్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారి అనురాగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానీ వాళ్ళు బోర్డులు మార్చుకోగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేశారు. ఆ రిజర్వేషన్ అమలు చేయాలి. మూడో పాయింట్, రెండోది ఇంటర్ డిగ్రీ చదువుకునే బీసీ విద్యార్థులకు పక్క రాష్ట్రంలో 20,000 స్కాలర్షిప్ ఇస్తారు. 5,500 నుంచి 20,000 రూపాయలకు స్కాలర్షిప్ పెంచాలి. రెండోది, ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఈరోజు ఎప్పుడెప్పుడు వాళ్ళకు గురుకుల సీట్లు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. దగ్గర 2 లక్షల మంది విద్యార్థులు అప్లై చేస్తే 8,000 మందికే వచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 120 గురుకులాలు అదనంగా ప్రకటించాలి. నాలుగో పాయింట్, ఈరోజు హాస్టళ్లలో ఈరోజు అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులందరూ ఈరోజు గొడ్లలాగా, బర్లలాగా ఎంతో ఇబ్బంది పడి ఒక్కొక్క రూమ్లలో 20-30 మంది ఉండి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సొంత భవనాలు కట్టించాలంటే రాష్ట్ర